గత 11 ఏళ్లలో సోలో హిట్ లేని ఒక తెలుగు హీరోయిన్ ఇప్పటికీ క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్తో సత్తా చాటుతోంది. ఆమె నటించిన 9 సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. అయినా సరే, ఇప్పటికీ ఒక్కో సినిమాకు 11 కోట్ల రూపాయలు సంపాదిస్తోంది. ఇండియన్ సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ల పరిస్థితి విచిత్రంగా ఉంటుంది. హిట్లు వచ్చినప్పుడు అందరూ హైలైట్ చేస్తారు. కానీ 2, 3 ఫ్లాప్స్ పడితే పట్టించుకోరు. అయితే గత 11 ఏళ్లలో సోలో హిట్ లేని ఒక తెలుగు హీరోయిన్ ఇప్పటికీ క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్తో సత్తా చాటుతోంది. ఆమె నటించిన 9 సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. అయినా సరే, ఇప్పటికీ ఒక్కో సినిమాకు 11 కోట్ల రూపాయలు సంపాదిస్తోంది. అంతేకాదు, డైట్ కోసం నెలకు దాదాపు 1 లక్ష రూపాయలు ఖర్చు పెడుతుంది. ఆమె మరెవరో కాదు, సొట్టబుగ్గల సుందరి తాప్సీ పన్ను. తాప్సీ పన్ను 1987 ఆగస్టు 1న ఢిల్లీలో పుట్టింది. అశోక్ విహార్లోని మాతా జై కౌర్ పబ్లిక్ స్కూల్, హరినగర్లోని గురు తేజ్ బహదూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చదివింది. తర్వాత సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేసింది. అనంతరం మోడలింగ్ వైపు వెళ్ళింది. మోడలింగ్ చేసే రోజుల్లో తాప్సీ రిలయన్స్ ట్రెండ్స్, రెడ్ ఎఫ్ఎం 93.5, యూనిస్టైల్ ఇమేజ్, కోకా కోలా, మోటరోలా, పాంటలూన్, పివిఆర్ సినిమాస్, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ వంటి బ్రాండ్లకు ప్రచారం చేసింది. తర్వాత మోడలింగ్పై ఆసక్తి కోల్పోయి, సినిమాల్లోకి వెళ్లాలని నిర్ణయం తీసుకుంది. తాప్సీ కె. రాఘవేంద్రరావు తెలుగు రొమాంటిక్ మ్యూజికల్ 'జుమ్మంది నాదం' 2010తో హీరోయిన్గా పరిచయమైంది. ఈ సినిమా విడుదల కాకముందే ఈ భామకు 3 ఆఫర్లు వచ్చాయి. ఆమె తర్వాతి సినిమా 'ఆడుకలం'తో తమిళ పరిశ్రమకు అరంగేట్రం చేసింది. ఈ చిత్రంలో తాప్సీ నటనకు ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు అందాయి. అయితే ఆ తర్వాత నటించిన 'వీర మొగుడు', 'వందాన్ వేండ్రాన్', 'గుండెల్లో గోదారి', 'షాడో' వంటి సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. దీంతో హీరోయిన్ ఆఫర్స్ కూడా తగ్గిపోయాయి. సౌత్లో ఆఫర్లు రాకపోవడంతో తాప్సీ బాలీవుడ్కు వెళ్ళింది. డేవిడ్ ధావన్ కామెడీ మూవీ 'చష్మే బద్దూర్'తో హిందీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాకు నెగిటివ్ రివ్యూస్ వచ్చినప్పటికీ బాక్సాఫీస్ వద్ద విజయం సాధించింది. ఆ తర్వాత 'జుడ్వా 2', 'డంకీ', 'బేబీ పింక్', 'బద్లా' వంటి మరిన్ని హిందీ సినిమాల్లో నటించింది. తాప్సీ బాలీవుడ్లో 11 సంవత్సరాల కెరీర్లో మొత్తం 9 సినిమాల్లో కనిపించింది. కానీ సోలో హీరోయిన్గా ఆమెకు సింగిల్ హిట్ కూడా లేదు. అయినా సరే, ఆమెకు అవకాశాలు క్యూ కడుతూనే ఉన్నాయి. షారుఖ్ ఖాన్కు జోడీగా నటించిన 'డుంకీ' సినిమాకు తాప్సీ 11 కోట్ల రూపాయలు వసూలు చేస్తుందని నివేదికలు పేర్కొన్నాయి. తాప్సీ 10 కోట్ల రూపాయలు విలువైన ఇంట్లో నివసిస్తోంది. ఆమె డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియాస్ బోయ్ను పెళ్లి చేసుకుంది. తాప్సీకి కార్ కలెక్షన్ అంటే చాలా ఇష్టం. ఆమె దగ్గర ఉన్న కార్ల విలువ 46 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. తన డైట్ కోసం నెలకు 1 లక్ష రూపాయలు ఖర్చు పెడుతున్నట్లు తాప్సీ ఇటీవలే చెప్పింది. లాలాంటాప్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె దీని గురించి మాట్లాడింది. ప్రతి సినిమాకు నా డైట్ మారుతుంది. ఇది నేను ఏ సినిమా చేస్తున్నాను, ఎక్కడ ఉన్నాను అనే దానిపై ఆధారపడి ఉంటుంది. ప్రతి 4 లేదా 5 సంవత్సరాల తర్వాత మన శరీరంతో పాటు మెటబాలిజం కూడా మారుతుంది. ఆ ప్రకారమే నా డైట్ ప్లాన్ ఉంటుంది. ఇందుకు నెలకు సుమారుగా 1 లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది అని చెప్పింది. మరిన్ని సినిమా విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.